2 Samuel chapter 24 verses 25. అక్కడ దావీదు యెహోవా నామమున ఒక బలిపీఠము కట్టించి దహన బలులను సమాధాన బలులను అర్పించెను. యెహోవా దేశము కొరకు చేయబడిన విజ్ఞాపనలను ఆలకింపగా ఆ తెగులు ఆగి ఇశ్రాయేలులను విడిచిపోయెను. దేవుని బిడ్డలారా, ఈరోజు దావీదు కట్టిన బలిపీఠ అనుభవాన్ని గురించి ప్రభు మనతో మాట్లాడాలని ఆశపడుతున్నాడు. దావీదు ఎవరు అనేటువంటిది మనకు ప్రతి ఒక్కరికి బాగా మనం ఎరిగినటువంటి వారమే. దావీదు యెషై యొక్క 7 మంది కుమారులలో ఒక కుమారుడు. దావీదు మంచిగా గొర్రెలను కాచుకునే విషయంలో ఆ యొక్క వడిసెలను ఉపయోగించగలిగిన వ్యక్తి, గొల్లియాతును చంపినటువంటి వ్యక్తి. అంత మాత్రమే కాదు కానీ దేవుడు అతనికి మంచి తలాంతును అనుగ్రహించాడు, వాయిద్యములు వాయించేటువంటి తలాంతు. దేవుని బిడ్డలారా, దావీదులో ఉన్నటువంటి తలాంతులు ఏంటంటే గొర్రెలు కాస్తాడు, తర్వాత వడిసెల విసురుతాడు, తర్వాత ఇన్స్ట్రుమెంట్ ప్లే చేస్తాడు, చక్కగా పాటలు రాస్తాడు, చక్కగా పాటలు పాడుతాడు, చక్కగా యుద్ధం చేస్తాడు, చక్కగా పరిపాలన చేసినటువంటి వ్యక్తి. ఇన్ని తలాంతులు దావీదులో ఉంటున్నాయి. ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతుంటున్నాడు. మన జీవితంలో ఎప్పటికీ కూడా వీ మస్ట్ బి మల్టీ టాలెంటెడ్. మనము అనేకమైన ఆశీర్వాదాలు కలిగిన వ్యక్తులుగా ఉండాలి. ఏదో 1, 2, 3 కలిగినటువంటి వ్యక్తులుగా ఉండకూడదు. మనమైనా మన పిల్లలైనా దే మస్ట్ బి మల్టీ టాలెంటెడ్. అనేకమైనటువంటి ఆశీర్వాదాలు కలిగిన వ్యక్తులుగా ఉండాలి. దేవుని బిడ్డలారా, యేసు ప్రభు 30 సంవత్సరాలు వడ్రంగి పని చేశాడు. యేసు ప్రభు వాక్యాన్ని బోధించాడు. యేసు ప్రభు స్వస్థత కార్యాలు జరిగించాడు. గాడ్ ద లార్డ్ హూ వాస్ దేర్ ఆన్ ది ఫేస్ ఆఫ్ దిస్ ఎర్త్, హీ వాస్ మల్టీ టాలెంటెడ్. దేవుని బిడ్డలారా, ప్రశ్నలు అడుగుచు ప్రశ్నలకు జవాబులు చెప్తూ ఉన్నాడు. దేవుని బిడ్డలైన దేవుడు కోరుకునేటువంటి లక్షణమైన ఏంటంటే వీ షుడ్ నాట్ హ్యావ్ ఎ లిమిటెడ్ టాలెంట్స్. మన జీవితాల్లో అనేకమైన తలాంతులు కలిగినటువంటి వ్యక్తులుగా ఉండాలి. దేవుని బిడ్డలారా, మరి దావీదు జీవితంలో ఈ యొక్క సమూయేలు 2వ గ్రంథం 24వ అధ్యాయం 25వ వచనంలో దావీదు ఒక బలిపీఠాన్ని కట్టినట్టుగా మనం చూస్తాం. ఈ యొక్క బలిపీఠం కట్టే సమయానికి దావీదు ఎవరు అంటే ప్రక్క పేజీ మీరు చూస్తే, పక్క పేజీ మీరు గమనిస్తే రాజుల మొదటి గ్రంథం 1వ అధ్యాయం 1వ వచనం చూడండి. రాజైన దావీదు బహువృద్ధుడు కాగా, చాలు, రాజైన దావీదు బహువృద్ధుడండి. బహువృద్ధుడైనటువంటి దావీదు ఒక బలిపీఠాన్ని కట్టాడంట. బహువృద్ధుడైనటువంటి దావీదు రెస్ట్ తీసుకోవాలి. బహువృద్ధుడైనటువంటి దావీదు ఏం చేయాలి? మామూలుగా తన పిల్లలకు తన జీవితంలో నేర్చుకున్నవి నేర్పిస్తూ ఉండాలి. లేదా ఒడిసెలు తిప్పడం, వాయిద్యాలు వాయించడం, పాటలు రాయడం, దే మస్ట్ లెర్న్ ఫ్రమ్ డేవిడ్. దావీదు నుంచి వాళ్ళు నేర్చుకోవాలి. కానీ దావీదు అది చేయడం లేదు. ఇక్కడ దావీదు బలిపీఠాన్ని కట్టాడు. దావీదు బలిపీఠాన్ని కట్టాడు. వాక్యం వింటున్నటువంటి దేవుని బిడ్డలారా, వృద్ధాప్యంలో బైబిలే చెప్తుంది బహువృద్ధుడు కాగా వృద్ధుడుగా ఉన్నటువంటి దావీదు బలిపీఠాన్ని ఎందుకు కట్టాడు? ఆ దినాల్లో ఎక్కువగా ముందుగానే సమాధులను సిద్ధపరచుకునేటువంటి వారు. ఒకవేళ దావీదు సమాధిని సిద్ధపరచుకోవచ్చు, కానీ దావీదు సమాధిని సిద్ధపరచుకోవాలా, బలిపీఠాన్ని కట్టాడు. దావీదు ఎందుకు బలిపీఠాన్ని కట్టాడు? అది కూడా ఆ వయసులో బహుకాలము గడిచిన బహువృద్ధుడు కాగా దావీదు బలిపీఠాన్ని కట్టాడు. దేవుని బిడ్డలారా, బలిపీఠము ప్రతి ఒక్కరూ కట్టవలసింది. ప్రతి ఒక్క వ్యక్తి జీవితాల్లో బలిపీఠపు అనుభవం ఉండాలి. అదే ఈరోజు దేవుని యొక్క వాక్యంలోంచి మనం చూడబోతుంటున్నాం. వాట్ ఈస్ ద బ్యాక్గ్రౌండ్? ఏంటి ఈ యొక్క సమూయేలు 2వ గ్రంథం 24వ అధ్యాయం 25వ వచనంలో దావీదు బలిపీఠాన్ని కట్టాడు. ఏ సందర్భంలో కట్టాడు? ఎందుకు కట్టాడు? దేని కొరకు కట్టాడు అని మనం చూస్తే 18వ వచనాన్ని చదువుకుందాం. ఆ దినమున గాదు దావీదు నొద్దకు వచ్చి, నీవు పోయి యెబూసీనుడైన అరౌనా యొక్క కళ్ళములో యెహోవా నామమున ఒక బలిపీఠము కట్టించుమని అతనితో చెప్పగా, గాదు అనేటువంటి ఒక ప్రవక్త వచ్చి చెప్తుంటున్నాడు, దావీదు నువ్వు బలిపీఠాన్ని కట్టాలి. దట్ వాస్ ద ఇన్స్ట్రక్షన్ ఫ్రమ్ ద లార్డ్. పరలోకం నుంచి గాదు అనే వ్యక్తికి దేవుడు ఒక ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు. దావీదుకి వెళ్ళి చెప్పు, ఈ వయసులో దావీదు బలిపీఠాన్ని కట్టాలి. వాక్యం వింటున్నటువంటి దేవుని బిడ్డలారా, మన జీవితంలో ఏ వయసు అయినా
దేవుడు పరలోకం నుంచి ఈరోజు మనకు అందించే సందేశం ఏంటంటే, వాక్యం ద్వారా ప్రభు మాట్లాడేటువంటిది ఏంటంటే, వీ మస్ట్ ఎరెక్ట్ ఆల్టర్. మనము బలిపీఠాన్ని నిర్మించేటువంటి వారంగా ఉండాలి. దేవునికి స్తోత్రం. మరి బలిపీఠాన్ని ఎందుకు కట్టాడు దావీదు అంటే, అదే సమూయేలు గ్రంథం 2వ గ్రంథం 24వ అధ్యాయం 10వ వచనం. జనసంఖ్య చూచినందుకై దావీదు మనస్సు కొట్టుకొనగా, అతడు నేను చేసిన పని వలన గొప్ప పాపము కట్టుకొంటిని, నేను ఎంతో అవివేకినై దాన్ని చేసి తిని, యెహోవా కరుణయించి నీ దాసుడనైన నా దోషమును పరిహరింపమని యెహోవాతో మనవి చేయగా. ఇక్కడ ఎందుకు బలిపీఠాన్ని కట్టాడు అనేటువంటిది మనం చూస్తాం. ఏంటంటే దావీదు అంటున్నాడు 10వ వచనంలో, నేను చేసిన పని వలన గొప్ప పాపము కట్టుకొంటిని. ఇందాక మీకు చూపించాను, బహువృద్ధుడైనటువంటి దావీదు గొప్ప పాపమును కట్టుకున్నాడంట, గొప్ప పాపాన్ని చేశాడంట. దేవుని బిడలారా, దావీదు ఎవరు? దావీదు దేవుని యొక్క ఆత్మ చేత అభిషేకించబడిన దావీదు. దావీదు ఎవరు? దేవుని హృదయానుసారుడు. దావీదు ఎవరు? పాటలు పాడితే, వాయిద్యాలు వాంచితే సౌలులో ఉన్న దయ్యం పారిపోయినటువంటి వ్యక్తి. అలాంటి వ్యక్తి గొప్ప పాపాన్ని చేశాడంట. అండర్లైన్ దట్ వర్డ్, గొప్ప పాపాన్ని చేశాడంట. దేవుని బిడ్డలారా, ఈ గొప్ప పాపం తొలగిపోవాలంటే దావీదుతో దేవుడు అంటున్నాడు, దావీదు బలిపీఠాన్ని కట్టు, దావీదు బలిపీఠమును కట్టు, దావీదు. దేవుని బిడ్డలారా, దావీదు గొప్ప పాపం చేశాడు, మామూలు పాపం చేయలేదు. బైబిలే చెప్తుంది దావీదు గొప్ప పాపం చేశాడు, గొప్ప పాపం చేశాడు. ఇక్కడ ఒక కాన్ఫ్లిక్ట్ ఉందండి. లేకపోతే బైబిల్లో 2 సందర్భాల్లో ఈ విషయం రాయబడింది. దినవృత్తాంతాల మొదటి గ్రంథంలోను, సమూయేలు 2వ గ్రంథం 24వ అధ్యాయంలోను ఇదే విషయం రాయబడింది. కానీ 2 విషయాల్లో ఒక వ్యత్యాసం అనేటువంటిది మనం చూస్తాం. ఏంటంటే, ఇక్కడ దేవుడు దావీదును ప్రేరేపించాడు అని ఉంటుంది, దినవృత్తాంతాల మొదటి గ్రంథంలో సాతాను ప్రేరేపించాడు అని ఉంటుంది. చాలామంది ఏమంటారంటే, బైబిల్లో తప్పులు కనుక్కోవాలని ఎప్పుడు కొంతమంది సిద్ధంగా ఉంటారు కదా. కొంతమంది పని ఏంటంటే, ఎప్పుడెప్పుడు ఎవరెవరిలో తప్పులు కనుక్కుందామా. కొంతమందికి అదే పనిగా బైబిల్ దగ్గర పెట్టుకొని బైబిల్లో తప్పులు ఏముంటున్నాయి అని వెతుకుతూ ఉంటారు. మీ బైబిల్లో చూడండి, ఒకవైపు దావీదు ప్రేరేపించబడ్డాడు అని ఉంటుంది, రెండవదిగా దేవుడు దావీదును ప్రేరేపించాడు అనేటువంటిదిగా ఉంటుంది. సాతాను ప్రేరేపించాడు. ఏది కరెక్ట్, ఏది వాస్తవము? విచ్ ఇస్ రైట్? దావీదును సాతాను ప్రేరేపించాడా, దేవుడు ప్రేరేపించాడా? దేవుని బిడ్డలారా, రెండు కరెక్టే. దావీదును ప్రేరేపించాలి అంటే దేవుని దగ్గర నుంచి సాతాను పర్మిషన్ తీసుకున్నాడు. యోబును తాకాలి అంటే దేవుని దగ్గర నుంచి పర్మిషన్ తీసుకున్నాడు. దావీదు దగ్గర ఒక ప్రేరేపణ తీసుకురావాలంటే సాతాను దేవుని దగ్గర నుంచి పర్మిషన్ లేకపోతే చేయలేడు. దేవుని బిడ్డలారా, దేవుడు పర్మిషన్ ఇచ్చాడు. ఎందుకు తెలుసా? దావీదులో వయసు పెరుగుతుండగా ఒక కోరిక మెల్లగా పెరగడం ప్రారంభించింది. మెల్లగా, అరే నేను ఇంతకాలం రాజుగా ఉన్నాను కదా, గొర్రెల కాపరిగా ఉండేటువంటి నేను రాజు అయిపోయాను కదా. 40 సంవత్సరాలు పరిపాలన చేశాడు దావీదు. 40 years దావీదు పరిపాలన చేశాడు. మరి 40 సంవత్సరాల్లో ఏం సాధించాను నేను అనుకొని ఒకరోజు తన దగ్గర ఉండేటువంటి సైన్యాధిపతిని పిలిచి అంటాడు, అయ్యా మన దేశంలో ఎంతమంది జనాంగం ఉన్నారు, ఎంతమంది సైన్యం ఉన్నారు, ఇవన్నీ నాకు లెక్కలు కావాలి, ఐ నీడ్ స్టాటిస్టిక్స్ అని చెప్పాడండి. ఇదే దావీదు చేసినటువంటి పాపము. దావీదు అన్నాడు, ఎంతమంది ఉన్నారు, ఏమేమి చేస్తుంటున్నారు, ఆ స్టాటిస్టిక్స్ నాకు కావాలి. లేకపోతే ఒక మాట అందాం, సెన్సస్ కావాలి, నాకు జనాభా లెక్కలు కావాలి అని అడగడం ప్రారంభించాడు. అప్పుడు ఆ యొక్క సేవకుడు అంటాడు, అయ్యా ఎందుకు ఈ పని చేస్తున్నావు, నువ్వు చేయకూడదు కదా, ఎందుకు ఈ పని చేస్తున్నావు, ఈ వయసులో నీవు దేవునికి స్తుతులు చెల్లించాలి, దేవా ప్రభు అని ప్రార్థన చేసుకోవాల్సింది పోయించి ఇప్పుడేంటి నువ్వు జనాభా లెక్కించమని చెప్తున్నావు, దిస్ ఈస్ నాట్ ఎ రైట్ టైం ఫర్ యూ, ఇది దేవుని చిత్తం కాదు అని అతడు అడ్డగించిన దావీదు అంటాడు, లేదు ఖచ్చితంగా చేయాల్సిందే, రాజు కాబట్టి, వృద్ధుడైన రాజైనా రాజు మాటే చెల్లిందండి. లెక్కాచారాలు వచ్చేసాయి. వచ్చిన తర్వాత ఆ లెక్కలు దావీదు చూస్తే దావీదు హృదయం కొట్టుకోవడం ప్రారంభించింది. అమ్మో నేను తప్పు చేశాను, దేవుడు నన్ను ఇంతగా దీవిస్తే దేవునికి స్తుతులు చెల్లించకుండా నేను ఏదో నా యొక్క సక్సెస్ రేట్ ఏంటి, నా పరిపాలనలో వచ్చినటువంటి ఆధిక్యతలు ఏంటి, నా పరిపాలనలో ప్రజలు ఎంతగా దీవించబడ్డారు, నన్ను బట్టి ప్రజలకు ఎంత మేలు కలిగింది, ఐ వాస్ ప్రాంప్టెడ్ బై మై సెల్ఫ్, నన్ను బట్టి నేను ప్రేరేపించబడి నేనేం సాధించాను, నేను ఎంత పొందుకున్నాను, నన్ను బట్టి ఏం జరిగింది అనేటువంటి దాంట్లో నేను మునిగిపోయాను. ఐ డిడ్ ఎ మిస్టేక్ అని దావీదు అంటున్నాడు. దేవుని కోపం దావీదు పైన రగులుకొనిందండి. దావీదు ఆత్మచేత నింపబడ్డావు,
దావీదు, ఏంటి నువ్వు చేసినటువంటి పని? నా హృదయానుసారుడని నీ గురించి నేను చెబితే, దేవుని ప్రక్కన పెట్టి దేవునికి మహిమ చెల్లించకుండా, దేవునికి ఘనత చెల్లించకుండా, గొర్రెల దొడ్డిలో ఉన్నటువంటి నేను రాజును చేస్తే నేనేం చేశాను, నేనేం సాధించాను అని నీ గురించి నువ్వు ఆలోచన చేయడం ప్రారంభిస్తుంటున్నావు. నీ గురించి నువ్వు ఆలోచన చేయడం ప్రారంభిస్తుంటున్నావు. దేవుని కోపం రగులుకోవడం ప్రారంభమైంది. దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతుంటున్నాడు. మన జీవితంలో మనము సాతాను ప్రేరేపణకు లోనవుతాం. జాగ్రత్తగా వినండి. మొదటి భాగంలోకి వస్తుంటున్నాను. దావీదు జీవితంలో ఎందుకు బలిపీఠం కావాలి అంటే, దావీదు సాతాను చేత ప్రేరేపించబడ్డాడు. ఎందుకు అన్నిసార్లు అంటున్నానంటే, బహువృద్ధుడు దావీదుకు సాతాను తీసుకొని వచ్చిన శోధన ఒక్కసారి మీరు ఆలోచించండి. వ్యభిచారం అనే పాపాన్ని తీసుకురావాలా, డబ్బు అనేటువంటి పాపాన్ని తీసుకురావాలా, లేకపోతే ఇంకొకరిని మోసం చేద్దామనే పాపం తీసుకురావాలా? దావీదుకు అవసరమైన శోధనను సాతాను తీసుకొని వచ్చాడు. దేవుని బిడ్డలారా, సాతాను మహా తెలివివంతుడు. నీకు అవసరమైన శోధన ఏంటో నీకు తీసుకొని వస్తాడండి. నీ లెవెల్కు, నీ యొక్క ఉద్యోగానికి, నీ యొక్క ఆత్మీయ జీవితానికి నిన్ను ఎట్లా పడగొట్టాలనో సాతాను స్టడీ చేస్తాడు. ఆ తర్వాత నీ దగ్గరికి శోధన తీసుకొని వస్తాడు. దావీదు దగ్గరికి వ్యభిచారం అనే పాపం తీసుకురాలి. ఇంతకుముందు తీసుకొచ్చాడు. ఎప్పుడు? యవనస్తుడిగా ఉన్నప్పుడు, వయసులో ఉన్నప్పుడు, శరీర సౌష్ఠవం కలిగినప్పుడు, మజిల్ పవర్ ఉన్నప్పుడు వ్యభిచారం అనే పాపాన్ని తీసుకొని వచ్చాడు. ఇప్పుడు శరీరంలో సత్తువు లేదు, వ్యభిచారం అనే తలంపు దశ పక్కకి వెళ్ళిపో అంటాడు. అందుకే దావీదుకు అవసరమైన శోధనను తీసుకొని వచ్చాడు. దేవుని బిడ్డలారా, జాగ్రత్తగా వినండి. దేవుని యొక్క వాక్యం చెప్తుంది, దావీదును సాతాను స్టడీ చేశాడు. ఏం చేస్తే దావీదు పడిపోతాడు, అదే చేశాడు. హవ్వ దగ్గరికి వచ్చాడు. అవ్వ ఎన్ని చెట్లు ఉన్నాయో లెక్క పెట్టానులా. హవ్వ దగ్గరికి వచ్చి అంటున్నాడు, ఇది నిజమా? నీ భర్తకు పనులు ఎన్ని ఉన్నాయో లెక్కపెట్టు. 32 ఉన్నాయా? ఏమన్నా కొత్తగా వచ్చాడు కదా లోకంలోనికి, నీకు ఆయనకు 2 ఒకటేగా ఉన్నాయా? ఎందుకు తెలుసా? నాకు పళ్ళు ఉన్నాయి, నా భర్తకు పళ్ళు ఉన్నాయి. ఏం లేదు అక్కడ. హవ్వకు ఉండేటువంటి శోధన ఏంటి తెలుసా? ప్రతిరోజు దేవుడు వచ్చి ఒక కొత్త విషయం నేర్పేశాడు. ఎలా వ్యవసాయం చేయాలి, ఆ చెట్టు ఏంటిది, నీవు ఎట్లా కలిగావు, హవ్వ ఎలా కలిగింది, ఇవి దేవుడు చెప్తూ ప్రతిరోజు కొత్త విషయం తెలుసుకుంటున్నాడు. భార్యాభర్తలు ఇద్దరు షికారుకు పోతారు. హవ్వ అడుగుతుంది, ఆదామా ఏంటిది, ఏం చెట్టు ఇది? ఆదాము చెప్తాడు, ఇది ఈ చెట్టు, ఈ రకంగా ఉంటుంది. ప్రతిసారి కొత్త ఇన్ఫర్మేషన్ వస్తుంది హవ్వ దగ్గరికి. అంత అయిపోయింది. దేవుడు చెప్పడం అయిపోయింది, ఆదాము చెప్పడం అయిపోయింది. సాతాను చూస్తున్నాడు, అవ్వా నీ శోధన ఏంటి? కొత్త దాన్ని తెలుసుకోవాలి కదా, అందుకే వచ్చి అంటున్నాడు, ఇది నిజమా? నీకు తెలియని ఒక నిజం ఉంది తెలుసా? నీకు ఇంతవరకు ఆదాము కొన్నే చెప్పాడు, దేవుడు కొన్నే చెప్పాడు. తెలియంది ఇంకొకటి ఉంది, ఇది నిజమా? దేవుని బిడ్డలారా, హవ్వకు అవసరమైన శోధనను స్టడీ చేశాడు. ఏ శోధన అయితే హవ్వ మీదకి వదిలితే హవ్వ ఈజీగా పడిపోతుందో, హవ్వను కొడితే ఆదాము పడిపోతాడు. కాబట్టి ఆదాము హవ్వలను పడగొట్టాలంటే ఏది బెస్ట్ స్టడీ చేయడం ప్రారంభించాడు. దేవుని బిడ్డలారా, ఈరోజు సాతాను నిన్ను నన్ను స్టడీ చేస్తున్నాడు, మర్చిపోవద్దు. నీ కుటుంబాన్ని, నా కుటుంబాన్ని స్టడీ చేస్తున్నాడు, మర్చిపోవద్దు. సేటన్ ఈజ్ ఆల్వేస్ ఆన్ హాట్ హ్యాండ్. సాతాను ఎప్పుడు కూడా ఎవరిని మృంగుదునా అని తిరుగుచూ ఉన్నాడు. సాతాను సోమరిపోతు కాదండి. ఈరోజు యవనస్తుల మీటింగ్లో అదే నేను చెప్పాను. దేవుడు సోమరిపోతు కాదు, సాతాను సోమరిపోతు కాదు. కానీ ఒక వ్యక్తిని సోమరిపోతు చేస్తాడు సాతాను. ఎందుకు తెలుసా? సోమరిపోతు చేసి సోమరితనంతో ఒక యవన జీవితాన్ని పడగొడతాడండి, ఒక కుటుంబ జీవితాన్ని పడగొడతాడు. కానీ సాతాను మాత్రం సోమరి కాదు. ఎవరిని మింగుదునా అని వెతుకుతూ ఉంటాడు. ఎవరెవరు దొరుకుతారా, ఎప్పుడెప్పుడు దొరుకుతాడు, ఏ టైంలో దొరుకుతాడు, ఎక్కడ దొరుకుతాడు, ఎవరి దగ్గర దొరుకుతాడు, ఏ పరిస్థితుల్లో దొరుకుతాడు, ఏ యొక్క సమస్యలో దొరుకుతాడు, ఎక్కడ చిక్కుతుంది ఎక్కడ చిక్కుతున్నాడు, ఎక్కడ చిక్కగలడు ఇతను ఎదురు చూస్తూ ఉంటాడు. చూచి ఒక్కసారి వదిలేశాడు. దావీదు జనాభా లెక్కించాడు, పాపం చేశాడు. హవ్వ కొత్త దాని కోసం అరులు చాచింది, అయిపోయింది. దేవునితో సేవ చేయడానికి ముందుకొచ్చాడు. దేవుని యొక్క అభిషేకాన్ని పొందుకున్నాడు. దయ్యముల మీద అధికారాన్ని పొందాడు. సువార్తను అందించేటువంటి సువార్థికునిగా దేవుడు యూదా ఇస్కరియోతును తయారు చేస్తే సాతాను స్టడీ చేస్తున్నాడు. యూదా ఇస్కరియోతును ఎలా పడగొట్టాలి యూదా ఇస్కరియోతును? యూదా ఇస్కరియోతు ఒకవేళ ఫైనాన్షియల్ ప్రాబ్లం ఉందేమో,
బట్ హీఈస్ ఎ వెరీ టాలెంటెడ్ పర్సన్ ఇన్ మనీ మేనేజ్మెంట్. చక్కగా డబ్బును మేనేజ్ చేయగలడేమో. అందుకే విద్య లేని పామరుడైన పేతురుకు యోహానుకు ఇవ్వలేదు దేవుడు. లేకపోతే వేరొకరికి ఫిలిప్పుకు నతనీయేలుకు దేవుడు ఇవ్వలేదండి. దేవుడు యూదా ఇస్కరియోతుకి ఇచ్చాడు. సాతాను చూశాడు, ఓహా యూదా ఇస్కరియోతు నువ్వు చాలా టాలెంటెడా, ఫైనాన్షియల్గా ఏదైనా మేనేజ్ చేయగలవా నువ్వు, అలాగైతే ఇక్కడే పడగొడతాను నిన్ను. దావీదుకు జనాభా లెక్క, హవ్వకు కొత్త రకమైనటువంటి కోరికలు, యూదా ఇస్కరియోతుకు డబ్బు దగ్గర శోధన. ఈరోజు మర్చిపోవద్దు, సాతాను నిన్ను స్టడీ చేస్తున్నాడు, నీ కుటుంబాన్ని స్టడీ చేస్తుంటున్నాడు, నీ జీవితాన్ని స్టడీ చేస్తుంటున్నాడు. దేవుని బిడ్డలారా, సాతాను ఎలాంటి వాడు నువ్వు గుర్తించాలి. సాతాను తంత్రములను ఎరిగిన వారం మనం. సాతాను తంత్రములను ఎరగని వారం కాదు. వి నో ప్రెటీ వెల్ వాట్ ఆర్ ద స్ట్రాటజీస్ అండ్ వాట్ ఆర్ ద అటాక్స్ ఆఫ్ ద సాటానిక్ ఫోర్స్. సాతాను ఎప్పటికీ నీవు ఎక్కడ పడిపోయా ఒక్కసారి ఆలోచించు. నిన్ను సాతాను స్టడీ చేశాడు, నీ వీక్నెస్ దగ్గర నిన్ను పట్టుకోవడం ప్రారంభిస్తాడు. అక్కడే నీ కోసం ఒక స్కెచ్ చేస్తాడు, అక్కడే ఒక ప్లాట్ గీస్తాడు, నిన్ను పడగొట్టడానికి ఒక వ్యవస్థను అక్కడ ఏర్పాటు చేస్తాడు. దానికి అవసరమైనటువంటిది ఏంటి తెలుసా? విరుగుడు, బలిపీఠం. దావీదు, ఈ పాపం ఎందుకు చేశావు? బలిపీఠాన్ని కట్టలేదు నేను. దేవుని బిడ్డలారా, మొట్టమొదటి బలిపీఠాన్ని నోవహు కట్టాడు. అబ్రహాము 5 బలిపీఠాలు కట్టాడు. దావీదు జీవితంలో బలిపీఠపు అనుభవం లేదు. ఎందుకు తెలుసా? ఇప్పుడు దావీదు వయసు ఎంతని చెప్పాను? బహువృద్ధుడు. ప్రార్థన చేసుకోవడంలా ఆలోచన చేస్తున్నాడు. ఇప్పుడు నేనేం చేయాలి? కూర్చొని ఆలోచన చేస్తున్నాడు. ఇలా గడ్డం అనుకుంటూ, లేకపోతే కొంతమంది ఇట్లా మీసాలు అనుకుంటూ ఆలోచనలు, ఒక్కొక్కరికి ఒక రకంగా ఆలోచన చేస్తారు కదా. కొంతమందికి ఆలోచన, మా ఒక అంకుల్ ఉన్నాడు, మాకు తెలిసిన అంకుల్, ఆయన ఆలోచన డీప్ ఆలోచనలో ఉన్నాడంటే ఇలా అనుకుంటుంటాడు ఆయన. మరి దావీదు స్టైల్ ఏంటో నాకు తెలీదు. దావీదును చూస్తున్నాడు, దొరికాడు దావీదు. దేవుని బిడ్డలారా, ఈరోజు సాతాను నిన్ను వెతుకుతున్నాడు, నీ కుటుంబాన్ని వెతుకుతున్నాడు. యు ఆర్ హ్యావింగ్ ఎ డిఫరెంట్ ఆస్పెక్ట్ ఆఫ్ లైఫ్. నీ జీవితంలో వేరొక రకంగా ఉంటున్నావు. ఏంటి తెలుసా? ఐ కెన్ హ్యావ్ ఎనీథింగ్, నో ప్రాబ్లం, ఐ కెన్ మేనేజ్ ద థింగ్స్, పర్వాలేదులే అని అనుకుంటున్నావు. కానీ నీకు తెలియదు, సాతాను ఒక స్కెచ్ చేశాడు అక్కడ. సాతాను ఒక పన్నాగం వేశాడు. వాక్యం వింటున్నటువంటి దేవుని బిడ్డలారా, అప్పుడు దేవుడు అంటున్నాడు, దావీదు బలిపీఠాన్ని కట్టు. దేవుని బిడ్డలారా, ఏంటి బలిపీఠం అంటే ఏంటిది? దేవుని యొక్క వాక్యంలో మనం గమనిస్తే చాలా సందర్భాల్లో మనం బైబిల్ చదివింటాం. బలిపీఠం అంటే రాళ్ళను తీసుకుంటారు. అంటే లేవియా కాండంలో బలిపీఠం ఏ రకంగా కట్టాలి అనేటువంటిది దేవుడు తెలియజేశాడు. రాళ్ళు తీసుకోవాలి, అది సుత్తెపడని రాయిగా ఉండాలి. రాళ్ళను యాసిటీస్గా బయట నీకు దొరికే రాళ్ళను తీసుకొని వచ్చి ఒక కుప్పగా పేర్చి దానిపైన బలి పశువును బలి ఇవ్వాలి. అది బలిపీఠం. ఎందుకు బలిపీఠాన్ని పెట్టాడంటే, మనిషికి ఒక అలవాటు ఉందండి. ఏంటి అలవాటు అంటే, దేవునితో కనెక్షన్ అనేటువంటిది మనిషికి ఆదాము పాపం ద్వారా తెగిపోయింది. దేవునికి మానవునికి మధ్య ఒక కనెక్షన్ ఎస్టాబ్లిష్ కావాలి అంటే దేర్ షుడ్ బి సమ్ బ్రిడ్జ్ బిట్వీన్ గాడ్ అండ్ హ్యూమన్. దేవునికి మనిషికి మధ్య ఒక అనుసంధానము చేసేటువంటి ఒక బ్రిడ్జ్ లాంటిది ఏదో కావాలి. ఒక బలిపీఠాన్ని దేవుడు పెట్టాడు. ఈ బలిపీఠం ఏంటి తెలుసా? ఒక్కసారి అన్ని పనుల నుంచి ప్రక్కకు వచ్చేసి, అంటే కుటుంబం పనులు, లేకపోతే వ్యక్తిగతమైన పనులు, ఉద్యోగ బాధ్యతలు అన్నీ ప్రక్కన పెట్టి వచ్చి బలిపీఠాన్ని కట్టి బలిపీఠం దగ్గర బలి ఇచ్చి దహన బలి ఇవ్వాలి. అంటే యు మస్ట్ హ్యావ్ సమ్ టైమ్ టు స్పెండ్ విత్ ద లార్డ్. దేవునితో నువ్వు గడపడానికి కొంచెం ప్రత్యేకమైన సమయం నీ ఇంటిలో ఉండాలి, నీ వ్యక్తిగతంగా ఉండాలి. అదే బలిపీఠం అంటే నీ వ్యక్తిగత ప్రార్థన. ఇది నాన్న మనకు బలిపీఠాలు లేవు, ఎక్కడ కూడా బలిపీఠాలు కట్టరు. ఎందుకు బలిపీఠాలు కట్టరు అంటే ఇక బలిపీఠం అవసరం లేదు, ప్రభువే మనకు యుగయుగములకు అవసరమైన ఒకే బలిగా బలి అర్పించబడ్డాడు. కాబట్టి నో నీడ్ టు హ్యావ్ ద ఆల్టర్స్ ఎనీమోర్. ఇక బలిపీఠాలు అవసరంలా.
బలిపీఠాలు అవసరంలే. కానీ ఈ బలిపీఠానికి బదులుగా నీవు దేవుని కలుసుకోవడానికి నీ ఇంటిలో ఒక ప్రార్థన ఉండాలి, వ్యక్తిగతంగా ఒక ప్రార్థన ఉండాలి. నీ ఉద్యోగంలోకి వెళ్ళినప్పుడు చిన్నగా ప్రార్థన చేయి. మనకు ఉద్యోగంలో చాలా నామోషి అండి. వేరే వాళ్ళు చూడండి, వాళ్ళు ఉద్యోగంలో నమాజ్ చేస్తారు, ఉద్యోగంలో పూజలు చేస్తారు, ఏవేవో చేస్తారు. కానీ క్రైస్తవునికే చాలా నామోషి. తల వంచుకొని సింపుల్ ప్రార్థన చేయడం కూడా నామోషి పడతాడు. అందుకే ఉద్యోగంలో సమస్యలు వస్తాయి. నీ ఉద్యోగంలో ఒక బలిపీఠం ఉండాలి, నీ ఇంటిలో ఒక బలిపీఠం ఉండాలి, నీ వ్యక్తిగత జీవితంలో ఒక బలిపీఠం ఉండాలి. అప్పుడే దేవుని కార్యాలు జరుగుతాయి. అప్పుడే దేవుని కార్యాలు జరుగుతాయి. పాపం నీ జీవితంలోకి, నీ కుటుంబంలోకి రాకుండా ఉండాలంటే లెట్ దేర్ బి ఏ ఆల్టర్ ఆఫ్ ప్రేయర్. ప్రార్థన అనే బలిపీఠం ఉండి తీరాలి. దేవుడు పెట్టినటువంటిది. ఫస్ట్ నోవహు బలిపీఠాన్ని కట్టాడండి. ఆ భాగంలోకి తర్వాత వస్తాను. ఎందుకు బలిపీఠాన్ని కట్టాడంటే తన జీవితంలో దేవుని కలుసుకునే స్థలం అది, దేవుని దగ్గర మాట్లాడే స్థలం అది, దేవుడు మనిషిని సంధించే స్థలం, మనిషి దేవుణ్ణి కలుసుకునే స్థలం అది. ప్రార్థన అనేటువంటిది ఏంటి తెలుసా? నీ ఇంటిలో దేవుడు నిన్ను కలుసుకోవాలని కోరుతాడు. నీ యొక్క ప్రయాణంలో దేవుడు నిన్ను కలుసుకోవాలని కోరుతాడు. నీ ఉద్యోగంలో దేవుడు నిన్ను కలుసుకోవాలని కోరుతాడు. నీ యొక్క దైనందిన జీవితంలో నిన్ను కలుసుకోవాలని దేవుడు కోరుతాడు. దట్ ఈస్ ఆల్టర్. దేవుడు అంటాడు, దావీదు నీ జీవితంలో ఈ ఆల్టర్ మిస్ అయిపోయింది దావీదు. బికాస్ ఆఫ్ దాట్ ప్రార్థన తగ్గిపోయింది. వయసు పెరిగిందని ప్రార్థన తగ్గిపోయిందని చెప్పకు. వయసు పెరిగిందని ప్రార్థన నా వల్ల కాదని చెప్పకు. వయసు పెరిగిందని ప్రార్థనకు దూరం కాకు దావీదు. అందుకే సాతాను నీ జీవితంలోకి అటాక్ చేశాడు. ఈరోజు వాక్యం వింటున్నటువంటి దేవుని బిడ్డలారా, ఏ కారణాన్ని బట్టి నీ ఇంట్లో ప్రార్థన లేవు, ఏ కారణాన్ని బట్టి నువ్వు ప్రార్థన చేయకుండా ఉంటున్నావు, ఏ కారణాన్ని బట్టి నీ జీవితంలో ప్రార్థన లేకుండా పోతుంది. యూ మే సే ఎనీ రీజన్. నువ్వు కారణాలు ఏవైనా చెప్పు, ప్రార్థన ఉండి తీరాలి. వచ్చే శుక్రవారం అంటే ఈ శుక్రవారం రాత్రి వీఆర్ గోయింగ్ టు హ్యావ్ ఆల్ నైట్ ప్రేయర్. ఎందుకు ఆల్ నైట్ ప్రేయర్? రాత్రంతా దేవుని దగ్గర సంఘముగా ఒక బలిపీఠానికి కడతాం. మనం బలిపీఠం దగ్గర ప్రార్థన చేస్తాం. దేవా సహాయం చేయి. వ్యక్తిగతంగా, కుటుంబ, మన ప్రాంతపు పరిచర్య అవసరతల నిమిత్తమై దేవుని దగ్గర ప్రార్థన చేస్తాం. ఇఫ్ యూ డోంట్ హ్యావ్ దట్ ఆల్టర్ ఎక్స్పీరియన్స్, Satan will attack us. దేవుని బిడ్డలారా, ఎప్పుడైతే బలిపీఠం కట్టబడిందో చూడండి ఏం జరిగిందో మనం చూస్తాం. అదే సమూయేలు 2వ గ్రంథం 24వ అధ్యాయం 25వ వచనం. అక్కడ దావీదు యెహోవా నామమున ఒక బలిపీఠము కట్టించి దహన బలులను సమాధాన బలులను అర్పించెను. యెహోవా దేశము కొరకు చేయబడిన విజ్ఞాపనలను ఆలకింపగా ఆ తెగులు ఆగి ఇశ్రాయేలీయులను విడిచిపోయెను. ఆ తెగులు ఆగి ఇశ్రాయేలీయులను విడిచిపోయింది. ఆగవలసింది ఆగింది, వెళ్ళిపోయింది. అంటే నీ జీవితంలో సాతాను కార్యాలు ఆగిపోవాలంటే, నీ జీవితంలో సాతాను తీసుకొని వచ్చినవి తిరిగి వెనకెళ్ళిపోవాలంటే నీవు కట్టవలసిన బలిపీఠం ఒకటి ఉంది, నువ్వు ప్రార్థించవలసిన ప్రార్థన ఒకటి ఉంది. నీ వ్యక్తిగత జీవితంలో ఒక ప్రార్థన అనుభవం అనేటువంటిది ఉండి తీరాలి. ఇఫ్ ఇట్ ఈస్ నాట్ దేర్, అది లేకపోతే నీ జీవితంలోనికి సాతాను తీసుకొని వస్తూనే ఉంటాయి. నీ దగ్గర నుంచి వెళ్ళిపోవాల్సిన ఆశీర్వాదాలు వెళ్ళిపోతూ ఉంటాయి. దావీదు అనుకున్నాడు, దేవా ఈ తెగులు ఆగిపోవాలి అంటే, లేకపోతే సాతాను కార్యాలు నిలిచిపోవాలి అంటే, సాతాను తొలగిపోవాలంటే ఒకటి సొల్యూషన్. లెట్ మీ బిల్డ్ ఆల్టర్. నువ్వు చెప్పినటువంటి మాటకు విధేయత చూపుతాను ప్రభా. ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతుంటున్నాడు. మన ఇంటిలో ప్రార్థనలు జరుగుతున్నాయా, ఆగిపోయాయా? మన ఇంటిలో ప్రార్థన లేకపోతే సాతానుకు నువ్వే లైసెన్స్ ఇస్తున్నావు. కమింగ్ టు మై హౌస్, నా ఇంట్లోకి రా, నన్ను అటాక్ చేయి, నా యొక్క ఆరోగ్యాన్ని, నా యొక్క ఫైనాన్సెస్, నా పిల్లలను అటాక్ చేయి. ఎందుకు బలిపీఠం కట్టాలి? ఈరోజు దేవుడు పిలుస్తున్నాడు, ప్రే ప్రే ప్రే, ప్రార్థన చేద్దాం. సాతాను కార్యాలు ఆగిపోవున్నట్లుగా, దేవుని కార్యాలు ప్రారంభమగునట్లుగా, దేవా మీరే నన్ను ప్రార్థన శక్తితో నింపు ప్రభువా. నా జీవితంలో ప్రార్థన చేసే వ్యక్తిగా నన్ను మార్చు ప్రభువా. ప్రార్థన లేని జీవితంలో విసుగు ఉంటుంది, చికాకు ఉంటుంది, గందరగోళం ఉంటుంది. ప్రార్థించే వ్యక్తిగా నీ జీవితం ఉన్నట్లయితే యెహోవా కన్నులు ఎవరి వైపు ఉంటాయి? ప్రార్థన చేయ వారిపైన. యెహోవా కన్నులు ఈ స్థలమందు చేయబడు ప్రార్థన పైన ఉంటాయి. నువ్వు ప్రార్థన చేయనటువంటి వ్యక్తివైతే దేవుని కన్నులు నీ పైన ఉండవు, సాతాను కన్నులు నీ పైన ఉంటాయి. ఈరోజు దేవుడు పిలుస్తున్నాడు. ప్రార్థన తగ్గిపోయింది, ప్రార్థన అలవాటు మారిపోయింది,
కొద్దిసేపు క్లుప్తమైన ప్రార్థనలు, తొందరపాటుతో కూడిన ప్రార్థనలు, ఇవే మన జీవితంలోకి వచ్చేసాయి. దేవుడు అంటున్నాడు, బలిపీఠం కట్టు. నీ వ్యక్తిగత జీవితంలో, నీ అవసరతల మధ్య, నీ కుటుంబం కోసం, నీ పిల్లల కోసం నిన్ను నువ్వు సమర్పించుకునే విషయంలో, దేశ నిమిత్తమై ప్రార్థించే విషయంలో బలిపీఠాన్ని కట్టు. దావీదు ఎందుకు పడిపోయే దావీదు ఆ వయసులో కూడా పడిపోవడానికి కారణం ఏంటి? ప్రార్థన లేదు. దావీదుకు సొంత నిర్ణయాలు వచ్చేసాయి. ఎవరైనా కట్టగలిగిన బలిపీఠం ప్రార్థన. పిల్లలు మొదలుకొని పెద్దవారి వరకు చేయగలిగింది ప్రార్థన. ఈరోజు మన జీవితాల్లో మిస్ అయిపోతున్నాయి. మన పిల్లలు ప్రార్థన చేయలేని పిల్లలుగా మారిపోయారేమో. మన కుటుంబాల్లో ప్రార్థనలు ఆగిపోయిన కుటుంబాలుగా ఉన్నాయి. పేరుకు మాత్రం క్రైస్తవ కుటుంబం, బాప్తీసం తీసుకున్న వ్యక్తులం. ఎక్కడుంది ప్రార్థన? దేవుడు మనతో మాట్లాడుతుండగా సమర్పించుకుందాం ప్రార్థనకు. గొప్ప దేవానికి వందనాలు, మహిమ కలిగినటువంటి దేవానికి స్తోత్రాలు, సజీవుడమైనటువంటి దేవానికి వందనాలు, సత్య స్వరూపైనటువంటి దేవానికి వందనాలు, మహాగణుడమైనటువంటి దేవానికి స్తోత్రాలు. దేవా, ఈరోజు ప్రార్థన మా జీవితంలో లేదని చూచి, ప్రార్థనలు తగ్గిపోయాయని చూచి, ప్రార్థన లేని పరిస్థితిని బట్టి సాతాను దాడులు పెరిగాయని చూచి మాతో మాట్లాడారు ప్రభా. అవును తండ్రి, దావీదు కట్టాడు బలిపీఠం, ఆగిపోయింది. సాతాను కార్యాలు లేదా దేవుని కోపం ఆగిపోయింది నాయనా. మా జీవితంలో ప్రభా మేము బలిపీఠాలు కట్టలేని వ్యక్తులుగా సాతాను దాడికి గురవుతున్నాం. అందుకే ఈరోజు మాతో మాట్లాడారు ప్రభా. దేవాని పాదాల దగ్గరకు వచ్చి మొట్టమొదటిగా మమ్మల్ని క్షమించండి నాయన. తండ్రి, మీరు ఆశించిన ప్రార్థనలు మా జీవితాల్లో లేవు ప్రభా. మీరు ఆశించిన ప్రార్థన అనుభవాలు మా జీవితాల్లో లేవు ప్రభా. చల్లారిపోయాం, బయటికి కనబడుతున్నాం దేవుని బిడ్డలమని. అవసరమైన ఆశించే ప్రార్థనలు మా జీవితాల్లో లేవు ప్రభా. దేవా, మమ్మల్ని క్షమించండి, మమ్మల్ని క్షమించండి, మమ్మల్ని క్షమించండి. మా బలిపీఠాలు పడిపోయాయి ప్రభా. వాటి స్థానంలో నీకు లోకం వచ్చింది ప్రభా, బిజినెస్ వచ్చింది ప్రభా, పనులు వచ్చాయి, సంపాదన వచ్చింది, పేరు ప్రఖ్యాతుల కోసం ప్రాకులాటలు వచ్చాయి ప్రభా. మన్నించండి, మీ శిలువ రక్తం మమ్మల్ని కడుగును గాక. దేవా, ప్రార్థన విషయంలో మేము తప్పులు చేసాం ప్రభా. మీ శిలువ రక్తం మమ్మల్ని కడుగును గాక. ఈ దినం నుంచి మా ప్రార్థన జీవితాలు మేము సరి చేసుకుందుము గాక. వ్యక్తిగత ప్రార్థనలు, కుటుంబ ప్రార్థనలు, సంఘ ప్రార్థనలు, దేశ నిమిత్తమైన ప్రార్థనలకు మేము దూరం కాకుండా ఉందుము గాక. మేము సమయాన్ని సద్వినియోగం చేయుదుము గాక. ప్రార్థన విషయంలో సమయాన్ని సద్వినియోగం చేయుదుము గాక. అజ్ఞానులుగా కాక మా జీవితాల్లో సమయాన్ని సద్వినియోగం చేసుకునే కృప దేవా మీరే మా ఒక్కొక్కరికి దయచేయండి నాయన. మీరే మా ఒక్కొక్కరికి దయచేయండి నాయన. అంధకార శక్తులను బంధించండి. ఏ యొక్క సాతాను ట్రాప్స్ మా జీవితాల్లో ప్రార్థనకు దూరం చేసాయో అది సాతాను క్రియలన్నీ లయమగునుగాక. అపవాది బంధకాలు తెగిపోవునుగాక. మా జీవితాల ప్రార్థనకు విలువనిచ్చుదుముగాక, సమయాన్నిచ్చుదుముగాక, ప్రార్థించుదుముగాక, మొరపెట్టుదుముగాక. దేవా, సహాయం చేయండి నాయన. మీ కార్యాలు మీరు జరిగించండి, మహిమ మీరు పొందుమని ప్రార్థన చేస్తూ, అవసరత నిమిత్తమై ప్రార్థన చేసే లోకానుసారమైన క్రైస్తవులుగా కాక ప్రతిరోజు బలిపీఠాన్ని కట్టే వ్యక్తులుగా మేము ఉండడానికి సహాయం చేయమని. అనుదిన బలిని గురించి దానియేలు గ్రంథంలో ఉంది నాయన. అనుదిన బలి నిలిపివేయబడకుండా మా జీవితాల్లో ఉండునట్లుగా కృప చూపుమని ప్రార్థన చేస్తూ, మమ్మల్ని మేము తగ్గించుకుంటూ మీ నామాన్ని హెచ్చిస్తూ, మా ఒక్కొక్కరిలో ప్రార్థన సమయాన్ని అత్యధికము చేయమని నీతో మాట్లాడుతూ ఉండగా తిరిగి మీరు మాతో మాట్లాడే అనుభవాలు కూడా అధికమగునట్లుగా సహాయం చేయమని యేసయ్య నామమున అడుగుచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. యేసుక్రీస్తు పరిశుద్ధ నామమునందు మీ ఒక్కొక్కరికి మా వందనాలు తెలియజేస్తుంటున్నాను. రిడీమర్ చర్చిలో మొదటి ఆరాధన 8 గంటలకు ప్రారంభమవుతుంది. రెండవ ఆరాధన 10 గంటలకు ప్రారంభమవుతుంది. మూడవ ఆరాధన సాయంత్రం 7 గంటలకు ఉంటుంది. దేవుని బిడ్డలారా, ఎవరైనా ఉదయం ఆయా పనులు కలిగి రెండవ ఆరాధనలకు రాలేకపోతున్నారని భావించి ఈ యొక్క మొదటి ఆరాధన ప్రారంభిస్తున్నాం. సో ఈ యొక్క అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని దేవుని యొక్క సన్నిధికి వచ్చి దైవ దీవెనలు మీరు పొందాలని కోరుతున్నాం. మొదటి 2 ఆరాధనలు మాత్రమే ప్రభు బల్ల ఉంటుంది. కాబట్టి సిద్ధపడి దేవుని సన్నిధికి రమ్మని మిమ్మల్ని కోరుతూ ఉన్నాను.